హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ అండ్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు నేను తీసుకున్నవి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ, తర్వాత దానిలోకి కావాల్సిన అల్లం చిన్నులపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ నిమ్మకాయ, ఒక ఆనియన్, ఒక టమాటో, కొన్ని సరిపడా రుచికి సరిపడా మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి. అవి కాకుండా ఇవి కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు, యాలకులు. ఇవి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇవే కాకుండా కొంచెం గ్రేవీ రావటానికి దోరగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఉల్లిపాయ వాటిని మిక్సీ వేసి ఇలా ప్యూరీలాగా చేసి పెట్టుకున్నాను. తయారీ చేసే విధానం చూపిస్తాను, చూద్దాం. కావలసిన పదార్థాలు అయితే ఇవి. ఇందాక చూపించినట్టుగా ఈ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేయాలి సరిపడినంత. ఆ నూనె బాగా వేడెక్కే వరకు కొంచెం సేపు వేడవ్వనివ్వాలి. అది బాగా వేడెక్కిన తర్వాతే మనం చూసుకోవాలన్నమాట, చేయి పెట్టి ఇట్లా పైకి సెగ వస్తుందా రావట్లేదా అన్నది. వన్స్ ఆయిల్ వేడెక్కింది అన్నప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాటిని వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేసాను. వాటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ పెద్ద సెగ పెట్టినప్పుడు మనం దాని దగ్గరలోనే ఉండాలి, లేదంటే అవి మాడిపోతాయి. సో మధ్య మధ్యలో అలా కలిపెట్టుకుంటూ అవి వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత టమాటాలను వేయాలి. ఫస్టే టమాటాలు వేస్తే వాటి వాటర్లో ఇవి వేగడం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో టమాటాలు కూడా వేసి వాటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అవ్వాలి. అవి బాగా అన్నీ మగ్గడం అయిపోయిన తర్వాతే మనం చికెన్ వేయాలి, లేదంటే ముందే వేస్తే అవి అలాగే ఉండిపోతాయి. సో ఇక్కడ నేను వాటిని బాగా కలిపెడుతున్నాను. బాగా మెత్తగా టమాటాలు మెత్తగా, ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వాటిని మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అవి వేగడం అయిన తర్వాత ముందుగా మనం చూసిన అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన వస్తే ఆ స్మెల్ అలాగే ఉంటుంది. సో పచ్చివాసన పోయే వరకు మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ని వేయించుకోవాలి. అది పూర్తిగా వేగింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, అది వేగేటప్పుడు ఆయిల్ అలా సైడ్స్కి వస్తుంది అన్నమాట. అప్పుడు మనకి అది బాగా వేగింది అని. చూసారా, అక్కడ ఆయిల్ పక్కకు వస్తుంది. తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ మొత్తం వేసి చికెన్ కానీ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలిపెట్టుకోవాలి దాన్ని, లేదంటే అది పచ్చి పచ్చిగా అలాగే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వేసిన తర్వాత ఇప్పుడున్న కలర్కి కొంచెం సేపటికి ఆ ముక్కలంతా కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పటి వరకు దాన్ని కలబెట్టుకోవాలి, ఒక 2-3 మినిట్స్ అలా. ఇక్కడ నేను అదే కలబెడుతూ ఉన్నాను. ఒక 1 మినిట్కి అవి కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి, అవి కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కారం, ఉప్పు అవన్నీ దానిలోకి యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూసారా, కలర్ చేంజ్ అయ్యాయి. ముందుగా పెట్టిన పసుపు, ఉప్పు, చెక్క, లవంగాలు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, పెరుగు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా ఇప్పుడే పిండుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసాను.
ఆ కొబ్బరి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసాను. మీరు విడిగా చేసుకున్నట్లయితే ఇవి వేసి అవి బాగా చికెన్ బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కుక్కర్లో విజిల్ పెడతాను కాబట్టి అన్నీ ఇప్పుడే వేసి బాగా మిక్స్ చేసి దానిలో నేను ఇంకేం వాటర్ వేయట్లేదు, ఎందుకంటే నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. సో అందుకనే నేను ఇది బాయిల్ అయ్యేసరికి ఈ గ్రేవీ నాకు సరిపోతుంది. దానికి తగ్గట్టుగా నేను వాటర్ వేయకుండా కుక్కర్ విజిల్ పెడుతున్నాను. విజిల్ పెడితే దీనిలో చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి, ఆ వాటర్కే అది ఉడుకుతుంది. 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని హై ఫ్లేమ్లో ఆన్ చేసి పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టాప్ చేసుకోవాలి. స్టాప్ చేసి ఇప్పుడు నేను కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీస్తున్నాను. ఒకసారి ఇప్పుడు దాన్ని కలిపెట్టుకుందాం. చూసారా, ఎక్కువ గ్రేవీ లేదు, మరీ తక్కువ లేదు, సరిపోతుంది. ముక్కలు కలుపుకుంటే ఆ గ్రేవీ మనకి అన్నంలోకి సరిపోతుంది. అలా పెనంకి అంటుకోలేదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పీస్ అలా ఉడికేసింది. ఇప్పుడు కొంత కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా క్విక్గా అయిపోవాలంటే ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పలావ్ చేద్దాం. హాయ్ అండి, ఇప్పుడు నేను పలావ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా పలావ్ చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి బియ్యం ముందుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, చెక్క, లవంగాలు, యాలుకలు, కస్తూరి మేతి, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, ఇంకా అల్లం చిన్నులపాయ పేస్టు, కొంచెం నెయ్యి, నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక టమాటా పొడవుగా కట్ చేసి పెట్టుకొని, ఒక పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4, ఆయిల్ సరిపడినంత, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. వీటన్నిటితో ఇప్పుడు నేను తయారు చేయ విధానాన్ని చూపిస్తాను, చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని కడాయి గ్యాస్ ఆన్ చేసి ఆ కడాయి బాగా వేడెక్కే వరకు మనం వెయిట్ చేయాలి. పైకి మీరు ఇలా చేయి పెడితే మీకు అర్థమవుతుంది సెగ వస్తుందా లేదా, ఆ పెట్టిన గిన్నె వేడైందా లేదా అని. అప్పుడు ముందుగా తీసుకున్న నూనెను వేసి అది కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత మనం తీసుకున్నటువంటి నెయ్యిని కూడా దీనిలోనే వేసి అది కూడా వేడయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఇవి రెండు కొంచెం వేడయ్యాయి అన్నప్పుడు మనం ఫ్రై చేసుకోవాల్సినటువంటి దినుసులు, వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్, నెయ్యి రెండు మిక్స్ అయ్యి వేడవుతున్నాయి, చూసారా. అది వేడవ్వగానే నేను ఒక్కొక్కటిగా దానిలో నేను తీసుకున్న అన్నిటినీ దానిలో యాడ్ చేసేస్తాను. ఇక్కడ చూస్తున్నాను, అక్కడ వేడైపోయింది ఆయిల్. ఇప్పుడు ముందుగా తీసుకున్నటువంటి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, యాలకులు, కస్తూరి మేతి, ఇవన్నీ బిర్యానీ దినుసుల్ని నా దగ్గర ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటిని నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవే వేసుకోండి. ఇవి వేయాలి అని మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి, అందుకే మనం వేస్తున్నాము. సో ఇవి వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో వేసి బాగా వేగనివ్వాలి. వీటిని బాగా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. వీటన్నింటిని బాగా వేగిన తరువాతే మనం మిగతావి వేసుకోవాలి. ఇక్కడ నేను గంటతో కలిపెడుతూ మధ్య మధ్యలో అడుగంటకుండా మాడకుండా నేను వాటిని కలిపెడుతున్నాను. ఇవి బాగా కలిపిన తర్వాత చూసారా, ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ వేగాయి. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వాటిని కూడా వేసుకోవాలి. పుదీనా వేస్తున్నాను, కొత్తిమీర వేసి వాటిని బాగా మగ్గే వరకు కలిపెట్టుకోవాలి.
కొత్తిమీర వేసి కలిపెట్టుకోవాలి. అవి బాగా మగ్గిన తరువాత మనం ముందుగా ఉంచుకున్నటువంటి అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా దీనిలో వేసి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత చూసారా, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నాను. దాన్ని కూడా బాగా కలిపెట్టుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని మనం కలిపెట్టుకోవాలి. అది కలిపెట్టుకొని బాగా మిక్స్ అయిన తర్వాత దానిలో మనం వాటర్ వేసుకోవాలి. ముందుగా మనం వీడియోలో చూపించినట్టు సాల్ట్, ధనియాల పొడి ఈ పలావ్లో యాడ్ చేయడానికి మనం ఉంచుకున్నాం కదా, వాటిని కూడా ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగిన తర్వాత అవి వేయాలి. దాంతోపాటు కొంచెం నిమ్మరసం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది ఈ స్టేజ్లో కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తారు, నేను అది యూస్ చేయట్లేదు. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత మీరు ఎన్ని అయితే బియ్యం తీసుకుంటారో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి ఎప్పుడైనా పలావ్కి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తాను ఇప్పుడు ఒక గ్లాసు. ఆ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను, అదే గ్లాస్తో నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్నైతే బియ్యం తీసుకుంటారో వాటికి తగ్గట్టుగా మీరు అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి, అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. ఇది యాడ్ చేసేలోపు మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పలావ్ చేశారా? అది పర్ఫెక్ట్గా వచ్చిందా, లేదంటే అడుగంటిందా, వాటర్ ఎక్కువై సంగటి అయ్యిందా, ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ నేను వాటర్ అంతా యాడ్ చేసేసాను. నేను తీసుకున్న రైస్కి సరిపడా క్వాంటిటీలో నేను వాటర్ని యాడ్ చేసేసి మొత్తం కలియబెట్టుకున్నాను. ఇప్పుడు దానిలో ఒకేసారి రైస్ని ముందుగా ఏదైతే 1/2 hour నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయో వాటిని నేను వాటర్ లేకుండా వాటిని వేసుకుంటున్నాను. అంటే వాటర్ ఏం రాకుండా చేతిలో ఒడిచినట్టు పట్టుకొని వాటిని దానిలో యాడ్ చేస్తున్నాను. వాటర్తో వేసామంటే ముందు మనం కొలిచి వేసుకున్న వాటర్కి ఈ వాటర్ యాడ్ అయిపోయి సంగటి అయిపోతుంది రైస్. అలా కాకుండా ఉండాలంటే వాటర్ ఏమి రాకుండానే యాడ్ చేసుకోవాలి. సో అలా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ రైస్ మొత్తం వేసేసాము. రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి వాటిని కలియబెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఆ హై ఫ్లేమ్లో 5 minutes ఉడికిన తర్వాత గట్టిగా తిప్పకూడదు గంటతో, ఎందుకంటే ఇవి ఆల్రెడీ నానున్నాయి కాబట్టి బియ్యం ఇరిగిపోతాయి అన్నమాట గంటతో, అప్పుడు చిదుముగా అయిపోతాయి. అలా కాకుండా 5 minutes హై ఫ్లేమ్లో వీటిని ఉడకనిచ్చి 5 minutes తర్వాత లైట్గా పైన అలా కలియబెట్టి ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. అదే సెగ తగ్గించుకోవాలి. అంటే ఇప్పటి నుంచి ఒక 20 minutes సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి మనం ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒక 2 సార్లు అటు ఇటు గిన్నెని పొల్లించాలి. గంటతో కలియబెడితే అన్నం అంతా ఇరిగిపోతుంది. ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా అయిపోయింది. 20 minutes తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొత్తిమీర గార్నిష్ చేసి ఒక 10 minutes అలా వదిలేస్తే లైట్గా ఉన్న చెమ్మంతా పీల్చుకొని అన్నం పొడిగా అవుతుంది. ఇక్కడ చూడండి, అన్నం నేను ఇప్పుడు ఒక 5 minutes అలా వదిలేసాను కొత్తిమీర వేసేసి. ఆ హీట్కి అన్నం అంతా పర్ఫెక్ట్గా అయ్యి మనకు చూసారా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని నేను మా పిల్లలకి సర్వ్ చేస్తాను. వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు. ఈరోజు నేను చేసిన పలావ్ చికెన్ అండి వీకెండ్కి. మీరేం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఇంట్లో మీరు సండే వస్తే చికెనే చేస్తారా, లేదంటే ఏం వండుతారు, మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారు
మీరు ఇలాగే చేస్తారా లేదంటే ఇంకా బాగా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, నేను ఇంకా ప్లేట్లో చికెను పలావు రెండు కలిపి వేసుకుంటున్నాను పిల్లలకి వడ్డించడానికి. పిల్లలు తిని ఏమంటారో చూద్దాం. వాళ్ళకి నచ్చుతుందో లేదో, లేదంటే ఏం మాట్లాడతారో చూద్దాం ఇప్పుడు. ఓకే, మీరు ఇలాగే ఆనియన్ నంచుకొని తింటారా అండి పలావ్లో? మేమైతే కంపల్సరీ తింటాము మా ఇంట్లో. రండి, ఇదో నేను చేసిన పలావు చికెన్ ఎలా ఉందో రండి. అన్నం తిందరు. హాయ్ గాయ్స్, ఎలా ఉందో ట్రై చేద్దాం. తిని చెప్పు బాగుందా మమ్మీ చేసింది అని, సరేనా? ఎలా ఉంది? సూపర్ ఉంది గాయ్స్, మీరు ట్రై చేయండి గాయ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.